ఓపెన్ అయింది చూడండి. మనోడు వచ్చిన తర్వాత వెనకాల డోర్ క్లోజ్ అయిన తర్వాత ఇదైతే ఓపెన్ అవుతుంది. అలా ఉంటుంది సిస్టము. ఇడ్లీలు, దోశలు, పొంగలు. ఆ దోశ కొనాలంటే దాదాపు 800, 900, 1000 రూపాయలు అయితే పడుతుంది. మధు 2 minutes వెయిట్ చేయి. ఉండిలే. సో ఇప్పుడైతే నైట్ 8:30 అవుతుంది. జిమ్కి అయితే స్టార్ట్ అయినాం నేను మధు. ఇక్కడ నుంచి తెలిసిందే, ఫస్ట్ వీడియోలో పెట్టాను కదా, వ్లాగ్ కాదు షార్ట్లో. సేమ్ కింగ్స్టన్లో జిమ్ గ్రూప్కి అయితే పోతున్నాము. ఈ వర్షం అయితే అదరేస్తుంది. మనోడు కూడా ఫస్ట్ టైం ఇప్పుడు జిమ్ అలవాటు చేద్దాం అనేసి, అంటే ఇండియాలో అయితే జిమ్కి వస్తా అన్నాము, బట్ ఇక్కడైతే అలవాటు చేద్దాం అనేసి తీసుకెళ్తున్నాను. అండ్ జిమ్ మెంబర్షిప్ ఏంటంటే, నా జిమ్ మెంబర్షిప్తోనే ఫ్రెండ్స్ని తీసుకెళ్ళచ్చు, అంటే ఒక 4 times. సో ఇప్పుడైతే మనం జిమ్కి స్టార్ట్ అయిపోయాము. పలుకు మాది ఏదన్నా సిగ్గుపడతామా? సో 12 to కింగ్స్టన్ బస్సులు అయితే ప్రతి 5 minutesకి అయితే మనకు ఉంటుంది అవైలబిలిటీ ఇక్కడ. కాకపోతే ఈ వర్షానికే చిరాకు. చూడండి ఎలా ఉందో రోడ్లన్నీ కూడా. మొత్తం నిన్నైతే మంచుతో ఇవాళ అయితే వర్షంతో. లండన్ వెదర్ని అయితే అసలు మనం నమ్మలేము, ఏ క్షణం ఎలా మారుతుంది అనేసి. వెదర్ రిపోర్ట్లు అయితే ఫుల్ స్నో అని చూపించింది, ఇప్పుడైతే మళ్ళీ వర్షం ఏంటంటే రేపు మార్నింగ్ వరకు అని చూస్తుంది, కానీ అది నమ్మకం లేదు. అది కూడా ఫుల్ స్నో పడవచ్చు, లేదంటే వర్షం పడచ్చు, లేదంటే ఎండైనా కాయచ్చు. మనోడైతే పాపం చలికి తట్టుకోలేక చూడు ఎట్లొచ్చున్నాడు చూడండి అవతారం మీరే. అట్లుంది. అలవాటు అయితే పడిపోతారు ఒక 1 week మహా అంటే. రూమ్లో కూడా హీటర్ లేకుండా అయితే నిద్రపోడు. అలా ఉంది పొజిషన్ ప్రజెంట్ అయితే. సో మేమైతే ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోతున్నాము. బస్ స్టాప్కి వెళ్ళేసి నుంచి అట్లయితే సండే కాబట్టి జిమ్లో అయితే కూడా ఎక్కువ ఉండరు. ఇక్కడ ఏంటంటే వీకెండ్స్లో అసలు జిమ్లు కానీ ఎక్కడ కూడా వర్క్ ప్లేస్లు కానీ ఎక్కువ ఉండరు. ఏంటంటే ఒక్క నిమిషం, గాలి అయితే చంపేస్తుంది. వీకెండ్లో ఏంటంటే మాట్లాడలేకపోవడం అట్లా వేస్తుంది గాలి. వీకెండ్లో ఏంటంటే చిల్ అవ్వడానికి పబ్బులకి పార్టీలకి అనేసి వీకెండ్లో అదొక టైం పెట్టుకుంటారు వీళ్ళు. జిమ్ములు లేదా వర్క్ కూడా వీకెండ్స్లో ఒకవేళ వర్క్ ఉన్నా కూడా లీవ్ పెట్టేస్తారు చాలామంది. అదొక కల్చరు వీళ్ళకి. సో బస్ ఎక్కిన తర్వాత అయితే మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసినాము ఇద్దరము. సో మనోడైతే పక్కడు బందీగా అన్నీ గ్లౌస్లు అన్నీ వేసుకొని ఉన్నాడు. సో సేమ్ మన బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం మనం. ఇది అక్కడైతే ఇది కనిపిస్తుంది కదా, దోశ కంపెనీ అనేసి మన ఇండియా వాళ్ళది, చెన్నై వాళ్ళది. అది ఫేమస్ మనకు. మొత్తం దోశలు, ఇడ్లీలు, దోశలు, పొంగలు అన్నీ ఉంటాయి. మన రుచులకి తగినట్టు. ఇంత దూరం వచ్చిన తర్వాత దేశాలు దాటిన తర్వాత మన రుచులు దొరకాలంటే కష్టము. సో అక్కడైతే ఒక దోశతో అయితే కడుపు నిండిపోతుంది. ఆ దోశ కొనాలంటే దాదాపు 800, 900, 1000 రూపాయలు అయితే పడుతుంది. అంత ఉంటాయి రేట్లు. సో ఇప్పుడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్సు వస్తే ఒక 10 minutes అంతే వెళ్ళిపోవడమే జిమ్కి అయితే. జిమ్లో కూడా ఈరోజు అయితే జిమ్ చూపిస్తాను మీకు. ఇంతకుముందు వీడియోస్లో అయితే చూపించలేదు, బట్ ఈరోజు అయితే చూపిస్తాను జిమ్లో ఎట్లుంటుంది ఏంటి అంతా అనేసి. సో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మన బస్సు ఎంత టైం ఉందో ఒక్క నిమిషం. మన బస్సు మనకు బస్ సో అక్కడ చూస్తున్నారు కదా, బస్ టైమింగ్స్ అయితే చూపిస్తుంది అక్కడ.
అక్కడ బస్ టైమింగ్స్ అయితే చూపిస్తుంది. ఒక 1 మినిట్లో అయితే ఉంది బస్సు. 1 మినిట్లో అయితే ఉంది బస్సు. ఈ లైన్లో ఏంటంటే మేము ఉండే లైన్లో, సో ఇవన్నీ స్టోర్స్ కదా. ఇక్కడైతే చెన్నై వాళ్ళది ఇండియన్ అది దోశ కంపెనీ అని అయితే ఉంది. ఇక్కడ దోశ కంపెనీ అది దాటిన తర్వాత అయితే మనకు బెస్ట్ ఫుడ్స్ అనేసి శ్రీలంకన్ వాళ్ళది అయితే ఉంటుంది. కాకపోతే మన మొత్తం మన ఇండియాకి సంబంధించిన సరుకులు అన్నీ అయితే దొరుకుతాయి. మసాలాస్ కానీ, సరుకులు కానీ, ఇంకా ఏమంటారు గ్రాసరీస్ కానీ, ఇంకా స్వీట్స్ కానీ, మొత్తం మన ఇండియాకి సంబంధించినవన్నీ, మన ఇండియాలో ఉండేవన్నీ సౌత్ ఇండియన్, మోస్ట్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది మనకు. రైస్ కానీ మొత్తం అక్కడి నుంచే నేనైతే నా గ్రాసరీస్ తెచ్చుకునేది. అంటే గ్రాసరీస్ కాదు, జస్ట్ మనకు కావాల్సిన మసాలాలు కానీ అవి. మిగిలిన గ్రాసరీస్ అవన్నీ అయితే ఆల్దీకి వెళ్ళిపోతాను. అక్కడైతే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ స్టోర్ అది. సో బస్ అయితే వస్తుంది. సో బస్ వచ్చిన తర్వాత అయితే మనం జిమ్కి అయితే వెళ్ళిపోదాము. సో జిమ్ దగ్గరికి అయితే వచ్చినాము ఇప్పుడే. మనవాడికి గెస్ట్ పాస్ కూడా ఇచ్చినాము. సో చూస్తా జిమ్. సో ఇలా అయితే మన జిమ్, మనదైతే జిమ్ గ్రూప్, ద జిమ్ గ్రూప్. ఆపోజిట్ ప్యూర్ జిమ్ ఉంటుంది, అక్కడ ప్యూర్ జిమ్. ఇదైతే జిమ్ గ్రూపు మంది. పద వర్షం పడుతుంది ఫుల్. పిన్ వచ్చింది కదా, సేమ్ ఆ పిన్ అయితే ఎంటర్ చేసి. సో మేమే ప్రతిరోజు నైట్లే జిమ్ ఇక్కడ. ఎందుకంటే షిఫ్ట్లు కంప్లీట్ చేసుకునేసి వచ్చేసరికి టైం అవుతుంది. నైట్లో వచ్చి జిమ్ చేసుకొని పోవడం, తినడం, పడుకోవడం, మళ్ళీ లేచి షిఫ్ట్లు కానీ కాలేజ్ కానీ. సో ఇలా అయితే ఉంటుంది. పిన్లు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ చేస్తే అది ఓపెన్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోవడమే. టైం పడుతుంది, నీది టైం పడుతుంది. సో మన పిన్ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతానే మళ్ళీ క్లోజ్ అవుతుంది. బ్యాక్ స్కాన్ చేసి ఓపెన్ అయిపోతుంది. అలా అయితే వెళ్ళిపోతాము. సో ఇది మన జిమ్. మనోడి కోసం అయితే వెయిటింగ్. మనోడి పిన్ అయితే ఇప్పుడే పంపించినాను, కాకపోతే అదొక 10 మినిట్స్ పడుతుంది యాక్టివేషన్కి. సో మనోడి కోసం అయితే వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. నేను ముందు చేయమని చెప్పినాను, బట్ మనోడు ఇప్పుడు చేశాడు కింద వచ్చేటప్పుడు. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది వచ్చేదానికి, యాక్టివేషన్ అయ్యేదానికి. సో ఇలా అయితే ఉంటుంది మనకు జిమ్. మధు టైప్ చెయ్యి ఒకసారి. నేను అందుకే అప్పుడు పంపించింది బస్సులో ఉన్నప్పుడే, వచ్చేసరికి టైం అవుతుంది కదా అనేసి. ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేయి. ఉండిలే, ఏం తొందర ఏం లేదులే. సో ఇదేంటంటే ఆటోమేటిక్ సిస్టము. ఇక్కడ ఎవరైతే ఉండరో మనకు ఈ రూమ్లో అయితే ట్రైనర్స్ వాళ్ళు ఉంటారు. కాకపోతే వర్కింగ్ టైం 10 లోపలే, నైట్ 10 లోపలే. అండ్ సండే సాటర్డే అయితే ఉండరు. ఇదేంటంటే అటు సైడ్ పిన్ కొడతానే మనం లోపల ఎంటర్ అయితేనే ఆ డోర్ అయితే క్లోజ్ అవుతుంది. అది క్లోజ్ అయిన తర్వాత ముందు పక్క ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. పైన అయితే అక్కడ ఒక లైట్ కనిపిస్తుంది కదా, అదైతే స్కాన్ చేసేస్తుంది పైన హెడ్ నుంచి. హ్యాట్ ఏదైనా పెట్టుకుంటే డోర్ అయితే ఓపెన్ కాదు. సో హ్యాట్ తీసేసి రావాలి లోపలికి. చూస్తాను మీకు మనోడు వచ్చేటప్పుడు. ఇప్పుడు టైప్ చేయి. ఓపెన్ అయింది చూడండి. మనోడు వచ్చిన తర్వాత వెనకాల డోర్ క్లోజ్ అయిన తర్వాత ఇదైతే ఓపెన్ అవుతుంది. అలా ఉంటుంది సిస్టము. అంటే ఈ క్యాప్స్ కాదు కానీ నార్మల్గా మనం క్యాప్స్ ఇస్తారు కదా, ఆ క్యాప్స్ పెట్టుకుంటే రాదు. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇలా. సో ఇలా అయితే ఉంటాయి జిమ్లో.
ఇదైతే అప్ స్టేర్స్లో నేను వచ్చింది. ఇంతకుముందు డౌన్ స్టేర్స్ చూసారు కదా, ఇదైతే అప్ స్టేర్స్ పెద్దది. అండ్ మల్టీ జిమ్, అమ్మాయిలు అబ్బాయిలు కలిపి అయితే చేసుకునే టైప్ ఇక్కడ మనకు ఇలా అయితే ఉంటుంది మొత్తం జిమ్. సో మేమైతే ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసి మళ్ళీ చూపిస్తాను మీకు వీడియో. సో మాదైతే ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. ఇంకైతే వెళ్ళిపోతున్నాం అప్ స్టైర్స్. ఇది అప్ స్టైర్స్లో ఏంటంటే మొత్తం మిషన్స్ అవి ఉంటాయి చెస్ట్కి వాటికి. అండ్ ఇదైతే వాష్రూమ్స్ అండ్ స్నానాలు అవి కూడా చేసుకోవచ్చు లోపల వాష్రూమ్స్లో దీంట్లో. అండ్ ఇదైతే అప్ స్టేర్స్ మనకు. కింద డౌన్ స్టేర్స్. డౌన్ స్టేర్స్లో ఏంటంటే లైట్గా మిషన్స్ అండ్ కార్డియో వర్కౌట్స్. అండ్ ఇదేంది ఇలా మధు, అది లేడీస్ది మధు. ఇలా మిషన్స్ అయితే ఉంటాయి, థ్రెడ్మిల్స్. ఇది మనం బయటికి వెళ్ళేదానికి ఇంకా సేమ్ పిన్ ఎంటర్ చేయడం, డోర్స్ ఓపెన్ అవ్వడం, వెళ్ళిపోవడమే. సో పిన్ ఎంటర్ చేయి నీది మధు. ఇలా పిన్ ఎంటర్ చేయడం, లోపలికి వెళ్ళిపోవడమే. అలా ఉంటాయి. బస్ అయితే ఉంది మనకు. ఇప్పుడు బస్ స్టాప్లో పదమూడు బస్ వస్తుంది కాసేపట్లో. క్యామ్ ఆటోమేటిక్గా టర్న్ అయిపోతుంది. ఇది సర్టెన్ లొకేషన్ చూసుకునేసి. వర్షం పడుతుందా? వెళ్ళే సో సేమ్ అది బస్ స్టాప్. ఎక్కితే మన టోల్ వర్త్లు అయితే దిగేస్తాం. సో ఇవాళతో అయితే ఈ వీడియోతో ఎంజాయ్ చేస్తున్నాం. ముందు అయితే వ్లాగ్స్ వస్తాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని. సరే అయితే మరి మధు బాయ్.